పుత్ర పవిత్రాత్మ నామమునా. వచ్చుచున్నాడు మనలను దీవించుటకు ప్రభు క్రీస్తే యాగమన కాలములో వచ్చుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగమన కాలంలో ఉన్నాం. కొన్ని 4 రోజులు గడిచిపోతే మనం క్రిస్మస్ రోజున చేరబోతున్నాం. ప్రతిరోజు మనలందరినీ దేవుడు కరుణ జపములు నడిపిస్తున్నట్టు ఈ దినం కూడా మనలందరినీ తన యొక్క రెక్కల క్రింద భద్రంగా దాచుకొని, మరి ముఖ్యంగా ఈరోజు అంతా ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్కి చెందినటువంటి బిడ్డలు సెమీ క్రిస్మస్ కొనియాడారు. వారందరి యొక్క ఉద్దేశములన్నింటినీ దేవుడు ఆలకించి, ఎంతోమంది కృషి ఈ సెంటర్ ఈ విధంగా ఉన్న దానికి కారణం వాళ్ళని గౌరవించి ఈరోజు జరిగిన సెమీ క్రిస్మస్ ద్వారా పాల్గొన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్కి చెందినటువంటి బిడ్డలందరినీ ప్రభు హేరాళముగా దీవించమని భక్తితో వాళ్ళ కోసం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అర్పిస్తున్నాం. అలాగే తానుగుండ్ల బాల అన్విత్ రెడ్డి 8వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని అపారమైన దీవెనలు ఆ కుమారునిపై కురిపించబడినట్లుగా మంచి జ్ఞానం, వివేకం, ఆరోగ్యం కొరకు, అలాగే ఫాదర్ సిరిల్ గారిని వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు, తల్లిదండ్రుల తలంపులు నెరవేరినట్లుగా వీసా ఎక్స్టెన్షన్ అన్ని అప్రూవల్ సమయానికి వచ్చినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తానుగుండ్ల బాల అన్విత్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ. మీ కుటుంబం మా కోసం ప్రార్థించగా మీ కుటుంబాన్ని హేరాళముకు దేవుడు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. నిన్ను దేవుడు నుంచి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. కాసు చిన్నపురెడ్డి మరణించి 30 రోజులు అయిన సందర్భంగా ఆత్మశాంతి కొరకు కుటుంబ సభ్యులకు ప్రభు ఓదార్పు దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు కాసు థోమసమ్మ కుటుంబ సభ్యులు, అలాగే వినీల్ రెడ్డికి ప్రాజెక్ట్ అప్రూవ్ అయినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతిరోజు జరుగుతున్న ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్న వారు ప్రతిరోజు స్పాన్సర్ చేసిన బిడ్డల యొక్క ఉద్దేశం అర్పించి కరుణ జపమాలను భక్తితో ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి, రోజు ఇది శనివారం, అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కోరుతూ దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి
జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, నేను తప్పక వస్తాను, ఇది నిశ్చయము, మీరు సాక్షిభూతిగా చెప్పవచ్చు అని పలికి దర్శన గ్రంథం 22:20లో సెలవిచ్చిన దేవుడు ప్రతిరోజు ఆగమన కాలంలో మన జీవితంలో వస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆయన వస్తున్నాడు. దాన్ని చూచి గ్రహించే వాళ్ళు చాలా తక్కువ. మధ్య రాకడ అంటారు. అందుకే మొదటి రాకడ, తర్వాత రెండవ రాకడ, మధ్య రాకడ. ప్రతిరోజు దేవుడు మన జీవితంలో వస్తున్నదే ఆ రాకడ. దేవుడు వచ్చుచున్నాడు, హృదయమా సంతోషించుమా అని భక్తుడు పాడే పాటను ఈరోజు సెలెక్ట్ చేసి మనం పాడబోతున్నాం. ద లార్డ్ కీప్స్ కమింగ్, ఫస్ట్ కమింగ్, సెకండ్ కమింగ్, అండ్ ఇన్ ద మిడిల్ హీ కీప్స్ కమింగ్ ఎవ్రీ డే. అలా వచ్చేటప్పుడు ఏం చేస్తాడంట? దర్శన గ్రంథం 3:20లో, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచూ ఉన్నాను, ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వస్తున్నాడు ప్రభు చెప్తున్నాడు. రండి ప్రభా, మా లోనికి రండి, మా ఇంటికి రండి అని పిలిచే పాట ఇది. రెవల్యూషన్ 3:20, ద లార్డ్ కీప్స్ నాకింగ్ అట్ ద డోర్ ఆఫ్ అవర్ హార్ట్, సంబడి ఓపెన్స్, హీ విల్ కమ్ ఇన్సైడ్ అవర్ లైఫ్, హార్ట్, అవర్ ఫ్యామిలీ. లెట్స్ కాల్ హిమ్ అండ్ సింగ్ దిస్ హిమ్. రండి ప్రభాని పాడదాం. వచ్చిచున్న దేవుడు మీ ఇంటికి వచ్చి దీవించునుగాక. ఆమేన్. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, హృదయమా సంతసించుమా. తట్టుచున్నాడు, తలుపును తట్టుచున్నాడు, తట్టుచున్నాడు, తలుపును తట్టుచున్నాడు. హృదయమా తలుపు తీయుమా, హృదయమా తలుపు తీయుమా. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవులే పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కాలినడకతోనే యేసు ప్రభు ఒక్క రోజులోని ఎన్నో మైల్స్ దూరం ప్రయాణం చేసి ఒక్కొక్క ఆత్మను రక్షించటానికి ప్రయత్నం చేశాడని వేద పండితులు మాకు నేర్పిస్తుంటారు. ఒక్క రోజులోని ఎన్నో మైల్స్, అలాగే ఒక్కరోజు ఒక్క ఆత్మ కోసం సమరియ స్త్రీ జక్కయ్య అలా నడుచుకుంటూ వెళ్ళి అందరినీ ఆదుకున్నాడు. అప్పుడు నడిచిన దేవుడు ఇప్పుడు మన ఇంటికి, మన జీవితంలోనికి నడుచుకుంటూ వస్తున్న కాలమే ఆగమన కాలం, రాకడ కాలం. లూకా 24వ అధ్యాయంలో మనస్సు ఇరిగి జీవితంలో ఓడిపోయినట్టు అనిపించినటువంటి వ్యక్తులు, నిరుత్సాహంతో ఉన్న వ్యక్తులు ఎమావు శిష్యులు. వాళ్ళు నడుస్తున్నప్పుడు యేసు కూడా బాటసారి వలె ఆయన వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్ళి వారికి అన్ని వాక్యమును వివరించాడంట. వారి హృదయం ప్రజరిళ్ళ చేశాడంట. పిరప్ప వాళ్ళతో ఉన్నాడంట. అదే దేవుడు ఇప్పుడు ప్రతిరోజు వాక్యము, పాట, స్తుతి, ఆరాధన ద్వారా, కరుణ జపమాల ద్వారా మన మధ్యలో నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు దర్శనం చూడండి, మీ మధ్యలో ప్రభు నడుచుకుంటూ వస్తూ మిమ్మల్ని దీవిస్తున్న దర్శనం మీకు కలుగునుగాక. ఆమేన్. Luke chapter 24, 28, 29, they said to him as they moved, as if he is walking ahead, they told him, please stay with us. May God stay with us and bless us as we sing this hymn. Paadudam. నడుచుచున్నాడు యేసు, నడుచుచున్నాడు, నడుచుచున్నాడు యేసు, నడుచుచున్నాడు. హృదయమా అడుగు చూడుమా, హృదయమా అడిగి చూడుమా. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. ప్రభువా, మా ఇంటికి రండి, మా హృదయంలోనికి రండని మళ్ళీ ఒకసారి రెండో గుర్తులో ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానునండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానునండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానునండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానునండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానునండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానునండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానునండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానునండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానునండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగానునండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కుంటివాడు, గ్రుడ్డివాడు ఒకడు గురించి బైబిల్లో చదువుతున్నాం. ఆయనను అందరూ చెప్తారు. యేసు దావీదు కుమారా అని పిలిచినప్పుడు ఊరుకొండుమని ఆయన వాళ్ళు గట్టిగా ఆదేశించినప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చి ఆగి ఆయనను పిలిచాడంట. అందరూ తర్వాత చెప్తారు, దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. గుండెలు ధైర్యం తెచ్చుకొని అదే ప్రజలు ఎవరైతే ఆయన్ను విమర్శించారో ఆ ప్రజలు ప్రభు నిన్నే పిలుస్తున్నాడని చెప్తారు. ఇది మీ ఇంటిలో ప్రతిరోజు మీ అవమానం మధ్యలో, దుఃఖ మధ్యలో ప్రభు పిలచి, మిమ్మల్ని పేరు పెట్టి పిలచి, మీకు స్వరమును వినిపించి, గుండెలో ధైర్యం తెచ్చుకో, నేను వచ్చుచున్నాను,
నీవు నిందల అవమాన మధ్యలో ఉన్నావు, నిన్ను లేవనెత్తుతానని చెప్పేటట్టు ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలిచిచున్నాడని స్వరం మీకు వినబడునుగాక. ఆమేన్. అలాగే లూకా సువార్త 19వ అధ్యాయం 5-6లో కూడా యేసు ఆ చోటకు వచ్చినప్పుడు జక్కయ్యా అని పేరు పెట్టి పిలిచి త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంట ఉండదలంచితిని అని చెప్తాడు. గాడ్ కీప్స్ కాలింగ్. He called the man who was despised by people, the blind man. He said, the same people came and told, he is calling you, take heart. Same way he called Zacchaeus in Luke chapter 19th chapter. వాళ్ళిద్దరిని పిలిచిన దేవుడు ఇప్పుడు మనలను పిలుస్తున్నాడు. హృదయమా పరుగు తీయమా, క్రిస్మస్ దగ్గరికి వస్తుంది, మీ ఇంటికి దేవుని రాకడా వచ్చునుగా. ఆమేన్. భక్తితో పాడుదాం. పిలుచుచున్నాడు యేసు, పిలుచుచున్నాడు, పిలుచుచున్నాడు యేసు, పిలుచుచున్నాడు. హృదయమా పరుగు తీయుమా, హృదయమా పరుగు తీయుమా, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. దేవా, నన్ను కూడా పిలువు, నా పేరు పెట్టి పిలువమని వేచి ఉండి ప్రార్థిస్తాం. దేవుడు మీ స్వరమును విని మీకు జవాబు దయచేయునుగాక. ఆమేన్. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎన్నో కీడులు జరుగుతున్న ఈ లోకంలో ఇంతవరకు దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. మీ కుటుంబాలను, అలాగే సెంటర్ని, ఇంకా రాబోయే దినంలో కూడా కాపుదలలో ఉంచుకోవాలని ప్రభుని సకల మానవులను అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును
డిఎంఐ 24/7 గ్రూపును డిఎంఐ 24/7 గ్రూపును ఇక్కడ పనిచేసిన వారందరినీ ఇక్కడ పనిచేసిన వారందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. మన ప్రభువు మన జీవితంలో ఇప్పుడు మాత్రం కాదు, ఒక్కరోజు తిరిగి వస్తాడు. అది మన మరణం టైంలో కావచ్చు, లేకపోతే అందరూ మరణించే మునుపే దేవుడు తిరిగి వచ్చి మరణించిన వారిని లేపుతాడంట. బ్రతికి ఉన్నవారిని ఆయన మేఘారూఢుడై వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడని వాక్యం చెప్తుంది. అపోస్తుల చర్యలు 1:11 పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట చూచితిరో అట్లే ఆయన మరల వచ్చును అని రాయబడి ఉన్నది. Acts of the Apostle chapter 1:11 it is said, as this Jesus is taken up to heaven, same way you will see him coming down. Why he comes down? Because to take all of us to heaven. అందుకే దానికి పేరు రెండవ రాకడంటారు. రానై ఉన్నాడు యేసు, రానై ఉన్నాడు. హృదయమా ఎగసి పాడుమా, నీ పడిన బాధలు కష్టాలన్నీ తొలగిపోయి కన్నీలే లేనటువంటి స్థలం పరలోకం ఒకరోజు చేరుతావు అని పాడే పాట పాడదాం. రానై ఉన్నాడు యేసు, రానై ఉన్నాడు. రానయ్యున్నాడు యేసు, రానయ్యున్నాడు. హృదయమా ఎగసి పాడుమా, హృదయమా ఎగసి పాడుమా. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. ఎప్పుడు వచ్చినా మనమందరం సిద్ధముగా ఉండేటకే ప్రతి సంవత్సరం ఆగమన కాలం క్రిస్మస్ని ఇస్తున్నాడు. ఎప్పుడు వచ్చినా నన్ను సిద్ధపరచమని భక్తితో మనం ప్రార్థించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా 4 రోజుల్లో మనం క్రిస్మస్ ఆ రాత్రి పూజలో పాల్గొనబోతున్నాం. అర్ధరాత్రి పూజ 10 నుంచి 1 గంటల వరకు ఈ స్థలంలో జరుగును. Another 4 days time we will be entering into the night vigil mass of the Christmas. It starts from 10 o'clock in the night and 1 o'clock it gets over. Same way in the next day, 25th also, 10 a.m. to 1 p.m. we have the Christmas celebration. Come and be blessed. Same timing also on the New Year. On the New Year Eve, 31st December, we have 10 to 1 and first we have 10 to 1 o'clock in the morning. Please come and be blessed. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన క్యాలెండర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. ప్రభు చిత్తమైతే రేపటి దినమే రిలీజ్ చేయబోతున్నామని నమ్ముచున్నాను. సిద్ధపడుతూ ఉండండి. అలాగే అది రిలీజ్ అయిన తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ ఆర్డర్ ఇవ్వాలో వాళ్ళందరూ కూడా ఇంతకు ముందు ఎలా ఆర్డర్ ఇచ్చారో అలాగే ఆర్డర్ ఇచ్చి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని మీ అందరినీ మనవి చేస్తున్నాను. ప్రామిస్ కార్డ్ ద్వారా, క్యాలెండర్ ద్వారా అందరినీ ప్రభు ఆశీర్వించమని భక్తితో మనం ప్రార్థించుకుందాం. ఎస్, నిన్నటి రోజు మీరు చేసినటువంటి ప్రార్థన ఆ సహకారంతో నల్గొండ ప్రాంతంలో ఆ గుట్టలో మరియ తల్లి వెలసినటువంటి పుణ్యక్షేత్రంలో ప్రత్యేకంగా అనేక మంది గురువులు వచ్చారు, కన్యాస్త్రులు వచ్చారు, ప్రజలు వచ్చారు. ప్రతి ఒక్కరు పలికినటువంటి మాట, ఈరోజు ప్రభు మాతో మాట్లాడాడు అని చెప్పాడు. యాక్చువల్లీ నిజంగా చెప్పాలని నేను అలసిపోయి అక్కడి నుంచి వెళ్ళాను, కానీ మీ ప్రార్థన నన్ను ఆదుకున్నది. అందరికీ దీవెనకరంగా దేవుడు మనలను మలచాడు. నల్గొండ ప్రాంతంలో నిన్నటి రోజు 50 మంది పాల్గొన్నారు. గురువులు, కన్యాస్త్రులు, బిషప్ గారు, అలాగే ప్రజలందరి ఉద్దేశములను దేవుడు ఆలకించునుగాక. Yesterday we had a Jubilee celebration in Nalgonda in the mountain where Mother Maria Rani, the beautiful shrine, and so many priests, nuns, people and Bishop Gar. We had a beautiful blessed day. Thank you for praying. May we pray for all those who attended yesterday. Their intentions to be blessed. చివరిగా ప్రభు స్టార్టింగ్ నుంచి చివరి వరకు బైబిల్లో మనం చూస్తే దీవించే దేవుడుగానే కనిపిస్తాడు. ఆదాం అవ్వను సృష్టించి దీవించాడు, అబ్రహామును దీవించాడు, ఈసాకును దీవించాడు, యాకోబును దీవించాడు. పిదప లోకమునకు వచ్చినప్పుడు యేసు ప్రభు వెళ్ళిన స్థలమంతా అందరిని దీవించుకుంటూ వెళ్ళాడు. చనిపోయి పునరుత్థానమై ఆరోహణమై పరలోకానికి వెళుతుంటే అప్పుడు కూడా దీవించుకుంటూ పైకి ఎక్కాడని లూకా 24:50 చెప్తుంది. From the beginning till the end of the Bible, we hear God is a God of blessing. God blessed Abraham, God blessed Adam and Eve, God continues to bless in the name of Jesus. While he was alive, he blessed. While he went up to heaven, he went blessing the people. Luke 24:50. ఆయన మనలందరినీ దీవించే దేవుడు కావున మీకు ఏ దీవెనలు కావాలో దానికోసం చేతులు పైకి లేపి ప్రార్థన చేసుకుందాం. దేగల తండ్రి, ఈ దీవెన నాకు కావాలని సంతాన భాగ్యం కోసం విలపిస్తున్న వారిని దీవించండి. అప్పు సమస్యలు తొలగిపోవాలని ఆశిస్తున్న వారిని దీవించండి. ఇల్లు కట్టుకోవాలని అనుకునే వాళ్ళని దీవించండి. వ్యాధులను నయం కావాలని కోరుతున్న వారిని దీవించండి. ఇక పిల్లల విషయమై, పిఆర్ విషయమై, వీసా విషయములు ఇరుకున్న కుటుంబాలు ప్రభువా వాళ్ళందరినీ దీవించండి. లార్డ్, యు ఆర్ అ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్, సో బ్లెస్ ఎవ్రీబడి రైట్ నౌ లార్డ్. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఎవరో ఒకరు స్కిన్ మొత్తం కలర్ మొత్తం మారుతుంది. ఇప్పుడు దేవుడు అద్భుత రీతిలో ఒక డాక్టర్ దగ్గర నెక్స్ట్ డాక్టర్ దగ్గర సంప్రదించడానికి ఏం కాదు అని చెప్పి ఒక ఆయింట్మెంట్ ద్వారా ఆ స్కిన్ ప్రాబ్లం నుంచి దేవుడు మీకు విడుదలను ఇచ్చి దీవించబోతున్నాడు. గర్భసంచిలో ఇన్ఫెక్షన్ వచ్చి భయంకరమైన వ్యాధి అని అనుకుంటున్నటువంటి వ్యక్తికి ఆ స్త్రీని దేవుడు ఇప్పుడు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఒక చిన్న బాలుని దేవుడు తన సేవ కోసం ఎన్నుకోబోతున్నాడు. ఫాదర్ గారు ఎప్పుడు చెప్తారు నా కొడుకు గురించి అనుకున్న ఒక వ్యక్తికి ఇది శుభవార్త. భక్తితో పాడి చివరి ఆశీర్వాదాల కొరకై ప్రార్థిస్తాం. దీవిస్తున్నాడు యేసు, దీవిస్తున్నాడు, దీవిస్తున్నాడు యేసు, దీవిస్తున్నాడు. హృదయమా శిరము వంచుమా, హృదయమా శిరము వంచుమా,
వచ్చుచున్నాడు, ప్రభు నిన్ను దీవిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ పిల్లలందరికీ శుభవార్త. రేపటి దినం పిల్లలందరి యొక్క సెమీ క్రిస్మస్ పండుగను మనం కొనియాడుతున్నాం. అందులో పిల్లలందరినీ కూడా దయచేసి పెద్ద హాల్లో కాదు, చిన్న అర్నాల్డ్ భవన్ కింద ఉన్నటువంటి పవిత్రమైన భూమిలో వాళ్ళకు సెమీ క్రిస్మస్ జరుగుతాయి. పిల్లలందరినీ ఆహ్వానిస్తున్నాను. చిల్డ్రన్స్ మినిస్ట్రీకి చెందిన బిడ్డలు చక్కగా వాళ్ళు నడిపిస్తున్నారు. నేను కూడా వాళ్ళతో పాటే ఉంటాను. అందువలన పిల్లలందరినీ పంపండి. దేవుని యొక్క దీవెనలు వారి మీదకి వచ్చునుగాక. ఆమేన్. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు రాబోతున్న చిన్నారి పిల్లలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజంతా సెమీ క్రిస్మస్ కొనియాడిన అన్ని డిపార్ట్మెంట్ చెందిన పిల్లల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగోడ కానీ ముగించుకొని నేను ఇంటికి వెళ్ళిన బిడ్డలందరి ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్న నల్గొండలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్న వ్యక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద నుండి DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వాతావరణం వలన ఇబ్బందులకు గురి అవుతున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రిలీజ్ చేయబోతున్న క్యాలెండర్ కొనుక్కోబోతున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆ క్యాలెండర్ని ఎన్నో వేల సంఖ్యలో వేరే వాళ్ళకు అందించబోతున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్రిస్మస్ సందర్భంగా న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడికి పండుగకు వస్తున్న భక్తులందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడని పలికాం. ఆయన సర్వశక్తిమంతుడు, నిత్య పిత. ఆయన నిత్యం మిమ్మల్ని దీవించే దేవుడు కావున ప్రత్యేక ప్రభు యొక్క దీవెనల కొరకై తల వంచి ప్రభు యొక్క దీవెనలు పొందుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ హృదయ మీ ఇంటిలో వచ్చి మిమ్మల్ని దీవించి కాచి కాపాడునుగాక. May the Lord who comes during this Advent season and Christmas bless you. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. హృదయమా సందర్శించుమా, వచ్చుచున్నాడు నీ గుండెలో నీ ఇంటిలో, వచ్చుచున్నాడు నిన్ను దీవించే యేసయ్యా. God bless you.